Thanks for the great stay. So let's go for the Pangong. ఇక్కడే మనకి డేర్ కామ్రెడ్ మూవీ షూటింగ్ అయిందనమాట. డిస్కిట్ 12 కిలోమీటర్ బోర్డు. అండ్ ఇక్కడి నుంచి మనం చూసుకుంటే ఇది నోబ్రా వ్యాలీ అనమాట. డిస్కిట్ పక్కన ఉంటుంది, దీన్ని నోబ్రా వ్యాలీ అంటారు. సో మనం ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే ప్యాంగాంగ్ స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ గో. Bro, take care. చూసారు కదా, మనకి ఎట్లాంటి వాటర్ క్రాసింగ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ప్రజెంట్ అయితే ఫ్లోటింగ్ తక్కువ ఉంది, కానీ నార్మల్ టైంలో ఎక్కువ ఎండ ఉంటే మాత్రం ఈ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. చూసారు కదా, అటు నుంచి అలా వాటర్ ఫ్లోయింగ్ వచ్చి ఇది ఇలా వెళ్ళి ఆ ముందున ఒక నది ఉంటుంది, ఆ నదిలో కలుస్తుంది. చూడండి, అక్కడ నది ఉంది, ఆ రివర్లో కలుస్తుంది. And this is the beautiful road to Pangong. ఇప్పుడు టైం 12 అవుతుంది. మనం ఇప్పుడే దుర్బుక్ వచ్చాం. ఇక్కడ దుర్బుక్ దగ్గర ఈ డ్రాగన్ రెస్టారెంట్ అని ఉంది. సో ఇక్కడ లంచ్ చేసుకొని మనం ప్యాంగాంగ్ స్టార్ట్ అవుదాం. సో ఇప్పుడే మనం దుర్బుక్లో ఫుడ్ తింటున్నాం. వెజ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ బటర్ మసాలా, వాటర్ మెలన్ జ్యూస్. సో ఇప్పుడే ఇక్కడ లంచ్ అయితే చేసాం. సో ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ స్టార్ట్ అయిపోతాం మనం దుర్బుక్ నుంచి. ఇది దుర్బుక్ మెయిన్ రోడ్ అండ్ విలేజ్. ఇక్కడ నుంచి నియర్లీ 45 కిలోమీటర్స్ ఉంటుందంట. 40 మినిట్స్ పడుతుందని చెప్తున్నారు. లెట్స్ గో అండ్ సీ. White, grey, blue, the mixture of colors, the beautiful Pangong Lake. సో ఇక్కడ ఈ ప్యాంగాంగ్ లేక్ దగ్గర హార్స్ రైడ్ అయితే ఉందన్నమాట. 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు మనకి. సో మనం హార్స్ రైడ్కి వెళ్ళబోతున్నాం. So we're having some evening walk in the Pangong Lake. వర్త్ వర్మ వర్త్. ఇన్స్టా రీల్స్లో చూసి ఏదో అనుకుంటాం, కానీ బట్ ఇన్స్టా రీల్స్లో చూసిన దానికన్నా రియల్గా చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ విజిట్ ప్లేస్ ఇస్ ప్యాంగాంగ్ లేక్. ఇక్కడ నుంచి ముందుకి ఒక ప్లేస్ ఉందన్నమాట.
మీన్ యాక్చువల్గా అటు ఇటు ప్యాంగాంగ్ రివర్ ఉంటే మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది. సో వీఆర్ గోయింగ్ దేర్ నౌ. వ్యూ మాత్రం చింపేసింది. ఇది ప్యాంగాంగ్ లేక్. అక్కడ మనకు మధ్యలో కొంచెం వే ఉంది చూసారా. సో మనం ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. చూస్తున్నాం కదా, ఇది ఐస్ రాక్ అనమాట. ఇక్కడ ప్యాంగాంగ్ లేక్ కొట్టింది ఉంటే మనకి ఐస్ రాక్స్ కనబడతాయి, స్మాల్ పీసెస్. చూడండి వాటర్ అంత క్లియర్గా ఉందో. త్రీ ఇడియట్స్ మూవీ ఇలాంటి బైక్ మీద ఇక్కడ షూట్ చేశారనమాట. సో అందుకే ఈ లైన్లో మొత్తం ఇలాంటి బైక్స్ అన్నీ పెట్టారు ఇక్కడ. ఇక్కడ త్రీ ఇడియట్స్ మూవీ షూటింగ్ స్పాట్ అది. ఇక్కడ జబ్ తక్ హై జాన్ షారుఖ్ ఖాన్ మూవీ షూటింగ్ అయిందనమాట, షారుఖ్ ఖాన్ అనుష్కది. అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ప్యాంగాంగ్ లేక్. సో మనం ఇప్పుడు రూమ్కి స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్గా మొబైల్ ఛార్జింగ్ తక్కువ ఉంది. సైనింగ్ ఆఫ్ నౌ. బాయ్.